చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్య కేసు విచారణలో భాగంగా సీఐ శ్రీనివాసులు పోలీసుల విచారణకు హాజరయ్యాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, జయరాం హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముగ్గురు పోలీసు అధికారులను ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందిగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నల్లకుంట సీఐగా చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో హెడ్ క్వార్టర్స్కు అటాచ్ అయినటువంటి సీఐ శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితమే ఆయన నార్మల్గా బండిపైన వచ్చి హెల్మెట్ పెట్టుకుని నేరుగా లోపలికి పరిగెత్తుతూ ఏసీపీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. మీడియా కంటపడకుండా ఇక ఏసీపీ ఇబ్రహీంపట్నం మల్లారెడ్డి మాత్రం ఇంకా విచారణకు హాజరు కాలేదు. రాయదుర్గం సీఐ రాంబాబు కూడా విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. వారిద్దరు కూడా విచారణకు హాజరు కావాలి. వీరిని విచారించిన తర్వాత తదుపరి ఇంకెవరైనా వస్తే వారిని కూడా ఇంకా కొత్తగా పేర్లు ఏవైనా చేర్చాల్సి వస్తే వారిని కూడా విచారణకు పిలుస్తారు. ఇకపోతే సినీ నటుడు ఆ సైడ్ క్యారెక్టర్ చేసేటువంటి సూర్యాని కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది ఈరోజు. ఆ రోజు జయరాంను తన వెంట తీసుకొని రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లి ఒక అమ్మాయి పేరుతో ట్రాప్ చేసి తీసుకొచ్చింది సూర్యానే. కాబట్టి సూర్య ఎందుకు చేయాల్సి వచ్చింది, సూర్యకు అమౌంట్ ఏదైనా మాట్లాడారా లేదంటే ఈ హత్య విషయం తెలుసా అన్నటువంటి యాంగిల్లో ఇప్పటికీ ఒకసారి విచారించారు. మరోసారి ఈరోజు విచారణకు పిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు శిఖా చౌదరిని కూడా విచారణకు రామన్నట్టుగా తెలుస్తోంది. ఆమె విచారణకు హాజరైతే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. నిన్న సీక్రెట్గా డీసీపీ వెస్ట్ జోన్ ఆఫీస్లో శిఖా చౌదరిని విచారించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఆమె మధ్యాహ్నం 12 గంటల సమయంలో డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ దాదాపు 3 గంటల సేపు విచారణ జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసుల పాత్ర మాత్రం చాలా కీలకంగా తెలుస్తోంది. ఈ విషయంలో హత్య జరిగేటువంటి సందర్భంలో ముందే హత్య చేస్తాడని తెలుసా, హత్య చేసిన తర్వాత తెలుసా? హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని తీసుకొని నేరుగా నల్లకుంట సీఐ పోలీస్ స్టేషన్కు వెళ్ళి నల్లకుంట సీఐ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ బయట ఉంచి ఆయన గైడ్ లైన్స్ ప్రకారమే నడిచాడని చెప్తున్నారు. ఏసీపీ ఇబ్రహీంపట్నం మల్లారెడ్డి కూడా పదే ఆ వెహికల్ ఎక్కడికి తీసుకెళ్ళాలి, యాక్సిడెంట్గా ఎట్లా క్రియేట్ చేయాలి, మందు తాగించి మద్యం మత్తులో డ్రైవ్ చేసినట్టుగా ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి దానిపైన కూడా మాట్లాడగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ముగ్గురు పోలీసు అధికారులు ఇన్వాల్వ్మెంట్ నేపథ్యంలో ఎవరెవరు ఉన్నటువంటిది చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఏసీపీ మల్లారెడ్డితో పాటు సీఐ రాంబాబు కూడా విచారణకు హాజరవుతారని చెప్తున్నారు. ఏసీపీ మల్లారెడ్డి ఆయనను రాంబాబుకు పరిచయం చేసినట్టుగా చెప్తా ఉన్నారు. జయరాం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి పరిచయం మాత్రం ఇదే తరహాలో జరిగిందని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా సంచలనం సృష్టించినటువంటి కేసు. ఈ కేసులో చాలా ముందు నుంచి కూడా ఒక్కొక్క ట్విస్ట్ ఒక్కొక్క మాదిరిగా కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో రాకేష్ రెడ్డి ఎవరెవరితో సంబంధాలు కొనసాగించాడు, ఎవరెవరితో ఉన్నాడు అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. పోలీసులు తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలీసులు పూర్తిగా ఫ్రెండ్లీ పోలీసింగ్గా మారినటువంటి సందర్భంలో రాకేష్ రెడ్డి మాత్రం తనకు సంబంధించినటువంటి కొంతమందిని పరిగణలోకి తీసుకొని వారితో సంబంధాలు కొనసాగిస్తూ ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తూ వారికి ఏం కావాలో చూసుకుంటూ సెటిల్మెంట్లకు పాల్పడ్డాడు. భారీగా డబ్బులు సంపాదించడమే కాకుండా ప్రాపర్టీస్ను దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఫోర్జరీ డాక్యుమెంట్లతో సంతకాలతో ల్యాండ్ కబ్జా చేయడం, కిడ్నాప్లు చేస్తూ వారిని బెదిరించడం, నాకు పోలీసు అధికారులు తెలిసినటువంటి కొత్త రూపాల్లో ఆయన ఈ సెటిల్మెంట్లకు పాల్పడేట్టుగా తెలుస్తూ ఉంది. ఈయన రాకేష్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళంతా బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు మల్లారెడ్డి కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు. మల్లారెడ్డి వెహికల్ లోపలికి వస్తోంది. మల్లారెడ్డి విచారణకు హాజరవుతున్నారు కాబట్టి మరి మల్లారెడ్డి ఏం సమాధానం చెప్తారు, ఈ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయని కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం మల్లారెడ్డి విచారణకు హాజరవుతున్నారు. ఆయన విజువల్స్ మనం చూడొచ్చు. ప్రస్తుతం ఆయన విచారణకు హాజరైన సందర్భంలో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయి, ఏ అంశాలు పరిగణలోకి వస్తాయనేటువంటిది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం ఒకసారి ఆయన విచారణకు ఇప్పటికే సీఐ హాజరయ్యారు కాబట్టి మల్లారెడ్డి ఈ విచారణలో ఎలాంటి విషయాలను అడిగి తెలుసుకుంటారు పోలీసు అధికారులు, రాకేష్ రెడ్డికి ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు కూడా ఎట్లా ఉంటాయని తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. సార్, మీరు విచారణకు హాజరవుతున్నారు, మీకు రాకేష్ రెడ్డికి పరిచయం ఎక్కడి నుంచి? నేను చెప్తానండి, అన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ విచారణకి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాను. రాకేష్ రెడ్డి ముందుగా మీతో మాట్లాడాలని నేను చెప్తాను. రాకేష్ రెడ్డి మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసులో అక్యూజ్డ్గా ఉన్నాడని చెప్తాను. అన్ని చెప్తాను. నాకు మర్డర్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. నేను ఐఓ దగ్గర హాజరైన తర్వాత తప్పకుండా చెప్తాను. మీకు నోటీస్ ఇచ్చారా, రమ్మన్నారా? నేను చెప్తాను. చెప్తాను. నేను చెప్తాను సార్. విచారణకు హాజరవుతున్నటువంటి మల్లారెడ్డి తదుపరి విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం విచారణకు ఆయన ప్రభుత్వ వెహికల్లో విచారణకు హాజరవుతున్నటువంటి మల్లారెడ్డి దీనిపైన పూర్తిగా
ఏ అంశాలపైన క్లారిటీ ఇస్తారు, ఏం జరగబోతుందనేటువంటిది చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఏది ఏమైనా 2 రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి జయరాం కేసులో ఒక ఏసీపీ విచారణ ఎదుర్కోవటం ఇది మొదటిసారి. దాంతో పాటు 2 ఇన్స్పెక్టర్లు కూడా విచారణకు హాజరయ్యారు. ఒక విచారణకు సీఏ ఆల్రెడీ ఇప్పుడే విచారణకు వచ్చారు. మరొక ఇన్స్పెక్టర్ విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇది కొంత ఆలోచించదగ్గ విషయం. పోలీస్ అధికారులు విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో జయరాం మర్డర్ కేసులో ఇంకా ఏ అంశాలు బయటకు వస్తాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునే రకంగా వారు వ్యవహరించి ఉంటే నిజంగా వారిపైన అలాంటి చర్యలు కూడా తీసుకుంటామనేటువంటిది అధికారులు చెప్తున్నారు. కాబట్టి మరి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయి, ఎవరెవరు ఇంకా కొత్త పేర్లు దీంట్లో బయటకు వస్తే చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొక సీఐ రాంబాబు మాత్రం విచారణకు ఇంకా హాజరు కాలేదు. 11:30-12 గంటలకల్లా విచారణకు హాజరు కావాల్సిందని చెప్పారు. ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. కాబట్టి ఇప్పటికే ఒక ఏసీపీ ఇబ్రహీంపట్నంగా పనిచేసినటువంటి మల్లారెడ్డి, సిఐ శ్రీనివాస్ నల్లకుంటలో పనిచేసినటువంటి 2 కూడా విచారణకు హాజరయ్యారు. రాంబాబు విచారణకు హాజరైన తర్వాత తదుపరి విచారణలో కొత్త అంశాలు ఎట్లా బయటపడతాయి, ఏ అంశాలు పరిగణలోకి వస్తాయని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ విచారణ అనంతరం వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మౌనిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.